హాయ్ గాయ్స్, ఈ షిప్ను చూడండి. అసలు ఎంత పెద్దగా ఉందో, కనీసం 1 కిలోమీటర్ ఉంటుండొచ్చు. ఇక ఇందులో ఒక చిన్న రెస్టారెంట్ పేరు ఆఫ్ట్ లాంజ్. అయితే ఇటువంటి లాంజ్లు లేదా ఇటువంటి బార్లు కానీ రెస్టారెంట్లు కానీ మనకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి ఉండొచ్చు. అంటే మనకి షిప్పులలో ఫ్లోర్ అని అనరు కానీ వాటిని డెక్ అంటారనమాట. సో ఒక్కో డెక్కి ఒక్కొక్క లాంజ్ కానీ బార్ కానీ రెస్టారెంట్ కానీ ఇంకేదైనా అంటే ఒక కస్టమర్ కానీ ఒక ప్యాసింజర్కి కానీ ఒక విలాసవంతమైన చోటు అనమాట ఇదంతా. సో దీంట్లో ఒకటి ఆఫ్ట్ లాంజ్. ఈ ప్రతి ఒక్క బార్లలో మనకి ఎంతో మంచి క్వాలిటీ కలిగిన ఆల్కహాల్స్ కానీ స్పిరిట్స్ కానీ లేదా జ్యూసులు కానీ ఇంకేదైనా బెవరేజీలు కానీ ఉంటాయన్నమాట. ఇప్పుడే వైబ్రేషన్ మొదలైంది. బహుశా మన షిప్పు బయలుదేరుతున్నట్టుంది. అయితే మన షిప్పుని మనం షూటింగ్ చేయలేం కాబట్టి పక్కన ఇంకో షిప్ వెళ్తుంటే ఆ షిప్పుని షూటింగ్ చేశా. అందరూ విజిల్లు వేసి మరీ వాళ్ళ చుట్టాలకు వాళ్ళ ఫ్రెండ్స్కు బాయ్ బాయ్ చెప్పారు. ఇక ఈ వైబ్రేషన్ ఎంతగా ఉందంటే మనకి సరిగ్గా వీడియో తీయడానికి కూడా రావట్లేదు. అంటే షిప్ స్టార్ట్ అయ్యే బిగినింగ్లో అంత వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత కొద్దిగా తగ్గుతుంది. ఇది వచ్చేసి మనకి చైనీస్ టీ షాప్ అన్నమాట. సో చైనీస్ టీ షాపులో ఈ చైనీయుల ఆల్కహాల్ కానీ వాళ్ళ బెవరేజెస్ కానీ లేదంటే ఏదైనా టీ కానీ ఇంకేమైనా చైనీస్ థీమ్కి సంబంధించింది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా ఫ్లోర్ బై ఫ్లోర్ చూసుకుంటూ వస్తే ఇక సాయంత్రం అయిపోయింది. సాయంత్రానికి అంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సాయంత్రము ఇలా ఏదో ఒక థీమ్ బేస్డ్ పార్టీలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనకి వైట్ పార్టీ. అందుకు అందరూ ప్యాసింజర్లు కూడా వైట్ కలర్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. ఒక పక్కన వైట్ పార్టీ జరుగుతూ ఉంటే మరో పక్క మనకి థియేటర్లో షో. అంటే ఒక షిప్పులో దాదాపు 4,500 మంది ప్యాసింజర్. అంటే అంతమంది ప్యాసింజర్ని ఎంటర్టైన్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్లలో డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అంటే సైమల్టేనియస్గా ఒకదానికొకటి దానికోసం ఇది ఆగకుండా దేని టైం ప్రకారం అది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ పార్టీస్ ఈ క్రియలన్నీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కి మనందరికీ ఎంతో ఇష్టమైన రెస్టారెంట్. ఇక ఈ రెస్టారెంట్లోనే మనకి షిప్లో ఉండే 4,000 మంది తింటారు. ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు టైటానిక్ సినిమాలో చూసా ఇటువంటి స్టేర్ కేసు ఇటువంటి ఫర్నిచర్ని. ఆ తర్వాత లైవ్లో ఇదే మొదటిసారి ఈ స్టేర్ కేసు, ఆ రాయల్ లుక్, ఆ రాయల్ ఫర్నిచర్ని చూడడం. ఇటువంటి ఫర్నిచరు ఒక్కటి బ్యాగులో వేసుకొని ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇల్లు సెట్. ఇలా ఫ్లోరు చూసుకుంటూ వస్తే లాస్ట్కి మనం ఒక ఓపెన్ డెక్కు చేరుకున్నాం. ఇక ఇది ఆ ఓపెన్ డెక్కు. అయితే బయట నుండి చూసి నేను 1 కిలోమీటర్ ఉంటుందన్నాను కానీ కిలోమీటర్ లేదు. కాకపోతే ఒక 100 మీటర్స్ తక్కువ 900 మీటర్స్ ఉందన్నమాట ఈ షిప్పు. ఎంత లెంత్ అంటే నాకు ఫ్రంట్ నుండి బ్యాగుకి నడుచుకుంటూ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది.
ఇక మనం వచ్చింది షిప్కి వంటలు ఉండడానికి కాబట్టి మనం మన కిచెన్లోకి వెళ్ళిపోదాం. Hey guys, this is your Ravi, your food Hyderabadi on board. ఇక మనం ఒక 4000 మందికి భోజనం వండిన తర్వాత డిఫరెంట్ ఫుడ్స్ అన్నమాట. అంటే ఇటాలియన్ కానీ లేదా చైనీస్ కానీ లేదా ఒక యూరోపియన్ ఫుడ్స్ అన్నీ వండిన తర్వాత మన వరకు మనం ఏదైనా మంచి ఇండియన్ ఫుడ్ వండుకోకపోతే మనకి ఇంకా తిండి కడుపులోకి కూడా పోదు. కాబట్టి ఇలా డైలీ ఏదో ఒక రకం, అంటే ఒకరోజు కూర, ఒకరోజు పప్పు. ఇక ఈరోజు మేము పరాటాలు చేసుకోవడానికి పరాటాలు, దాంతోపాటు మంచి మటన్ కర్రీ వండుకున్నాం. ఇక దీని తర్వాత మనం బాగా తిన్న తర్వాత ఇంకేముంది, కొద్దిసేపు ఎంజాయ్ చేయడానికి అయితే షిప్ ఫ్రంట్ లేదంటే షిప్ బ్యాక్, ఈ రెండు చోట్లు మేము మంచి ఎంజాయ్ చేస్తామన్నమాట. అంటే ఒక గ్రూప్ తయారయ్యి ఈ 2 చోట్లలో ఎక్కడో ఒక దగ్గర కలుసుకొని మేము ముచ్చట్లు పెట్టుకుంటాం. సో అందుకోసం నేను షిప్ బ్యాక్ వచ్చేసాను. ఇక ఇక్కడ ఈ షిప్ బ్యాక్ సైడ్ నుండి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం రండి. మనం ఇప్పుడు షిప్ టెయిల్ పార్ట్లో ఉన్నాము. టెయిల్ పార్ట్ ఇంజన్స్ బాగా రన్ అవుతుంటాయి, ప్రొఫైలర్స్ తిరుగుతూ ఉంటాయి. సో ఈరోజు ఇది ఎక్సీ, అంటే ఈరోజు మొత్తం మేము సేలింగ్లోనే ఉంటాము. దాని గురించి ఇది చాలా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది, మీరు వినొచ్చు. అండ్ కమ్ డౌన్, అది చూడండి. ప్రొఫైలర్స్ బాగా రన్ అవుతున్నాయి అండ్ ఆ ప్రొఫైలర్స్ తిరగడం వల్ల ఇంత పెద్ద వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మేము వచ్చిన పాత్. మన కంటి చూపులో అయితే ఎక్కడ కూడా ల్యాండ్ లేదు.
కానీ ఒక వేరే షిప్ కానీ ఏది కూడా లేదు. మనకి ఎక్సీ ఈరోజు వర్షం కూడా పడుతుంది, దానికి తోడు అలలు కూడా బాగానే ఉన్నాయి. అద్భుతంగా మనకు సముద్రంలో నీళ్ళు కూడా బ్లూ కలర్లో చూడండి, ఇంత నీట్గా బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే అదంతా ప్యూర్, అంత క్లియర్ వాటర్ ఉన్నాయి అన్నమాట సముద్రంలో. ప్రొపెల్లర్స్ బాగా గట్టిగా తిరుగుతున్నాయి. సో దానికి సౌండ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు షిప్లలో ఉన్నాము, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఎవరైనా పొరపాటున కాలు జారడము, వాటర్లో పడిపోవడం జరుగుతుంది. అట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు మనకి ఇక్కడ లైఫ్ రిస్క్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా వాళ్ళని చూస్తే ఎంబటే వాళ్ళని కాపాడడానికి కోసము ఈ మనము ఊర్లలో టైర్ ట్యూబ్లు కానీ లేదంటే ఒక బుర్రకాయ కానీ ఏదైనా కట్టుకుంటాము. ఇది కూడా అటువంటిదే. ఇది వెంబటే మనం ఇసిరేస్తే వాళ్ళకి అందుకుంటారు. దాని తర్వాత విసిరేసిన తర్వాత వాళ్ళు అందుకుంటారు. తర్వాత మనం వెంబటే బ్రిడ్జ్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు షిప్ని హోల్డ్ చేస్తారు, రన్ అవ్వకుండా హోల్డ్ చేసి ఇక్కడే ఆపి వాళ్ళని ఐసైట్లో ఉంచుకోవాలి. తర్వాత వాళ్ళని ఒక టెండర్ బోట్ కానీ లైఫ్ బోట్ కానీ ఏదైనా లోవర్ చేసుకొని వాళ్ళని కాపాడుతారు. సో దట్ ఈస్ నౌ ఒక పర్సన్కి రెస్క్యూ అనేది చేస్తుంటారు. ఇంకొక వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు తీసుకొస్తుంటాను. అంతవరకు all take care. See you all everybody. Have an interesting